భారత 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాల నుంచి శుభాకాంక్షల సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్, ఇరాన్, నేపాల్, ఆస్ట్రేలియా, భూటాన్ వంటి పలు దేశాల అధినేతలు, ప్రతినిధులు భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే పురాతన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా, భారత్ చరిత్రాత్మక బంధాన్ని పంచుకుంటున్నాయని అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. భారత ప్రభుత్వానికి, ప్రజలకు అమెరికా ప్రజల తరపున ట్రంప్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చైనా, భారత్ ఎప్పటికీ మంచి పొరుగువారు, స్నేహితులుగా ఉంటాయని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను, సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఎదురుచూస్తున్నట్లు వివరించారు. భారత ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు చెప్పిన రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ భారత్తో ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విలువైనదిగా భావిస్తున్నట్లు తెలిపారు. భారత్ అంతర్జాతీయ అజెండాలోని కీలక సమస్యలను పరిష్కరించడంలో చురుకుగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. గతంలో భారత్లో గణతంత్ర వేడుకల్లో పాల్గొనడం ఎంతో విలువైన జ్ఞాపకమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ గుర్తు చేసుకున్నారు. భారత్, ఫ్రాన్స్ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఫిబ్రవరిలో కలుద్దామని మేక్రాన్ వెల్లడించారు.